ఎక్కడో విన్నా ఐవీఎఫ్ హాస్పిటళ్ళల్లో సో అంటే స్పమ్ శాంపుల్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. సో అంటే ఒక్కోసారి అసలు శాంపుల్ రాదు, ఇట్లాంటి కొన్ని జరుగుతాయి అన్నట్టు విన్నా. సో దాని గురించి ఏమన్నా అంటే కొంచెం స్ట్రెస్లోకి వచ్చేస్తారండి. శాంపుల్ ఇవ్వాలి, ఒక వేరే ప్రదేశానికి వెళ్ళి, వాళ్ళ కంఫర్ట్ జోన్ కాదు కదా, వాళ్ళ బెడ్రూమ్ కాదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇవ్వలేకపోయారు అనుకోండి, అలాంటప్పుడు లేదా ఏదన్నా ఇష్యూ ఉందనుకోండి, ఆల్రెడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందనుకోండి, అలాంటప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తారు. అవి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటారు, దాంతో బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి 1 గంటలో వాళ్ళు శాంపుల్ ఇవ్వచ్చు. దాంతో కూడా రాకపోతే వైబ్రేటర్ వాడతారు. వైబ్రేటర్తో కూడా రాకపోతే ఇజాక్యులేషన్ అస్సలు రావట్లేదు అన్నప్పుడు టెస్టిక్యులర్ ఆస్పిరేషన్ చేస్తారు. అంటే టెస్టిస్ నుంచి మత్తుమంది ఇస్తారు, లోకల్ మత్తుమంది ఇచ్చి టెస్టిస్ నుంచి ఒక చిన్న నీడిల్ ద్వారా కణాలని బయటకు తీస్తారు. సో టెస్టిస్ నుంచి కణాలు తీసే ప్రొసీజర్ ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్. కాకపోతే వివిధ కారణాల కోసం చేయొచ్చు. అంటే కణాలు అస్సలు బయటికి రావట్లేదు, ఇప్పుడు వీర్యం వచ్చింది, స్టేజ్ కూడా ఉంటుందా? వీర్యం వస్తుంది కానీ దాంట్లో కణాలు లేవనుకోండి, అజోస్పెర్మియా అంటారు దాన్ని. అలాంటప్పుడు కూడా టీసా చేస్తారు, అంటే టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. న్యాచురల్గా ఇజాక్యులేట్ రావట్లేదు, వీర్యం బయటికి రావట్లేదు, అలాంటప్పుడు కూడా టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. మనం ఏ పద్ధతి ద్వారా కణాలు తీసినా దాన్ని స్టడీ చేయాలంటే సీమెన్ అనాలిసిస్ చేయాలి. సో అది ఇలా చేస్తాం అనమాట. సో అది మనం ఇప్పుడు కౌంట్ చూసామా, కదలిక కూడా చాలా ఇంపార్టెంట్. కదలిక లేనిది కణాలు అండం దాకా చేరవు కదా, యాక్టివ్గా లేవు అన్నట్టు. యాక్టివ్గా లేనివి అండం దాకా చేరవు, ఫలదీకరణం అవ్వదు.